మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం దేవుని యందు ఆనందిస్తామని చెప్తా ఉన్నాడు. అదే రీతిగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని నిలబెడతానని చెప్తున్నాడు. ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు, నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. మనం దేవుణ్ణి ఘనపరిచినట్లయితే దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన దేవుని నామాన్ని మనం గొప్ప చేసేవారిగా ఉండాలి. దేవుని నామాన్ని కొనియాడేవారిగా మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున ఉన్నతంగా నిలబెడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి మనం ప్రియులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి యథార్థంగా మనము జీవించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మేలుల చేత దేవుడు తృప్తిపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు. కష్ట సమయంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఐశ్వర్యమును, ఘనతను, మంచి పేరును, ఖ్యాతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఉత్సాహాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నెమ్మదిని, సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు, రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని తప్పిస్తాడు. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనమున్న నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. మన కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా మేము నీ యందు ఆనందిస్తామని చెప్పిన దేవుడు నాయన, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ప్రభా మమ్మల్ని తను నిలబెట్టువాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా మమ్మల్ని హెచ్చించేవాడో, ఘనపరచేవాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను, ఐశ్వర్యమును ప్రభా అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మేము నీకు ఇష్టలుగా జీవించాలి ప్రభా నాయన. అయా నీకు ప్రియులుగా మేము జీవించాలి. అయ్యా నీ మాటకు మేము లోపడే వారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు, యథార్థంగా నీ కొరకు జీవించాలి ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. నీ యందు భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు వందనాలు అయ్యా తానే నీకు స్తోత్రాలు. అయా మేలుల చేత తృప్తిపరిచేవాడవు నాయనకి స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. మాకు సహాయం చేయవాడవు నాయన. అయా ఆపత్కాలంలో ప్రభా ఆదుకునే దేవుడవు నాయన. కష్ట సమయంలో ప్రభా మాకు తోడై ఉండే దేవుడవు నా. శ్రమలలో మాకు తోడై ఉండివాడవు ప్రభా. అయా మాకు మేలు చేసే దేవుడవు, సమృద్ధి అనుగ్రహించే దేవుడవు, అన్ని విషయాల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు, అయ్యా వర్ధిల్ల చేసే దేవుడు ప్రభా. తన నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా
మనల్ని అత్యధికంగా హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.